జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్టీసీ పేదల సంస్థ అని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం రేగొండ మండల కేంద్రంలో 3,70,00,000 రూపాయలతో నిర్మించనున్న బస్సు షెల్టర్ నిర్మాణ పనులకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్తితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోలు, 341 బస్టాండ్లు ఉన్నాయని, రోజుకు 10,000 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారన్నారు. ప్రతిరోజు 35 లక్షల కిమీ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ప్రతి గ్రామానికి బస్సులు తిరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కార్పొరేషన్ ఈడీ సలోమన్, ఆర్ఎం విజయభాను, డిఎం హిందూ, ఆర్టీఓ సందాని, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించినటువంటి పెద్దలకు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది ఒక మంచి చౌరస్తా, ప్రజలందరికీ సౌకర్యం ఉండే విధంగా గౌరవ శాసనసభ్యుడి విజ్ఞప్తి మేరకు 3,75,00,000 రూపాయల్ని బస్టాండ్ నిర్మాణం కొరకు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని బస్టాండ్ నిర్మాణం చేయడం జరుగుతుందనే మాట సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు కోరినట్టుగా సమ్మక్క సారలమ్మ టెంపుల్కు పోవడానికి ఈ ప్రాంతం అంతా కూడా మా హుజురాబాద్ కానీ, కమలాపూర్ కానీ, నేను ప్రాతినిధ్యం అయితే హుస్నాబాద్ నియోజకవర్గం అందరూ కూడా ఇదే దారి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఒక సౌకర్యంగా హాల్ట్గా కానీ పబ్లిక్ కొరకు ఇక్కడ గ్రౌండ్ సర్పంచ్ గారు కొంత మా వాళ్ళు చేస్తారు, మీరు కూడా సహకరిస్తే ఇక్కడ ఒక మంచి పాయింట్ పబ్లిక్ అందరూ కూడా కన్వీనియంట్ గా మరి ప్రయాణ సౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వెంటనే చేపట్టి 2-3 రోజుల్లోనే అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను వారికి సూచన చేస్తా ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ ఒడిసిన కథ అని మూసేసుకోవాలి, ఉద్యోగులందరూ తీసేస్తున్నా చెప్పినటువంటి ఆ అంశం నుండి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలుంటే, 341 బస్ స్టేషన్లు ఉంటే, 10,000 మంది పైన 10,000 బస్సులు, దాదాపు 40,000 మంది ఉద్యోగులుగా ఆర్టీసీ రోజు 65 లక్షల మంది ప్రజలను గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలతో సహా అందరికీ కూడా ఒక లైఫ్ లైన్ గా ఆర్టీసీ నడుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా రైల్వే ఆ మూల నుంచి ఈ మూలకి ఎట్లయితే రైల్వే ఒక లైఫ్ లైనో, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఆర్టీసీ ఎర్ర బస్సు నుంచి పెట్టుకుంటే ఇలా కరెంటు బస్సు దాకా మార్చుకుంటూ ఏసీ బస్సుల దాకా, స్లీపర్ బస్సుల దాకా మార్పు చేసుకొని ఈరోజు మరి ప్రజలకు ఆ విధంగా సౌకర్యాన్ని కలిగజేస్తోంది. రోజు 65 లక్షల మంది ప్రయాణం, దాదాపు 35 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేయగలిగేటువంటి విధంగా బస్సులు తిరుగుతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈ మధ్య ఇప్పుడు గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా కొన్ని ఊర్లకు సంబంధించి బస్సులు కావాలని అడిగినారు. నేను ఈ యొక్క రేగొండ మండల కేంద్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గారి అధికారులను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఆర్టీసీ బస్సు ప్రతి గ్రామానికి చేరాల్సిందే. ప్రజలు దాన్ని గౌరవించి ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా మా యాక్సిడెంట్ రేషియో కూడా ఇప్పుడు చూసుకుంటే 0.00 అట్లా విధంగా ఉండేటువంటి విధంగా ఎప్పుడు జనరల్ గా పెద్ద ఒకటేసారి మొన్న ఒకసారి వికారాబాద్